ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము పరిశుద్ధ గ్రంథ వర్తమానం, దేవుని వర్తమానం కొరకై మరి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మనకు వర్తమానం కొరకై వాక్య భాగము అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 25-26 వచనాలు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 25-26 వచనం. అంతటా పౌలును వెదుకుటకు తార్సుకునకు వెళ్ళి అతని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చును. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ భాగం ఇక్కడ మరి స్టెఫను, దానికి ముందు వచ్చిన ఉంది. స్టెఫను వచ్చేసేసి మరి పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై మంచి బలముగా దేవుని యొక్క కార్యాలు చేస్తూ ఉండి పౌలును వెతుక్కుంటూ వచ్చాడు. పౌలును వెతికి పౌలును కనుగొని వారిద్దరూ కలిసి అంత్యోకయలో 1 సంవత్సరం పాటు దేవుని పరిచర్య చేశారంట. మరి ఇక్కడ దేవుని పరిచర్య చేసినప్పుడు వారికి అనేకులు మరి దేవుని వాక్యాన్ని అంగీకరించినట్టు చూస్తున్నాం. ఇక దేవుని వాక్యం అంగీకరించినట్టు అనేకులు మరి వారు మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ ఏమని చెప్పారు? వారు క్రైస్తవులు అనబడ్డారట. క్రైస్తవులు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిన్నటి వీడియోలో మనం చూసినాము యేసు క్రీస్తు ఏమైంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం చూసినాం. యేసు క్రీస్తుని గురించుగా కదా, క్రీస్తు. ఈరోజు నేను మరి క్రైస్తవులు అంటే ఎవరు అనేటువంటిది దేవుని వాక్య భాగంలో నుంచి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూసిన ప్రకారం అయితే మొట్టమొదటిగా అంత్యోకయలో క్రైస్తవులు అనబడినది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు ఇది మొట్టమొదటిసారి ఒకే చోట క్రైస్తవులు అనేటువంటి మాట. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన మాట. కాబట్టి క్రైస్తవులు అంటే వారు ఎవరు అంటే స్టెఫను యొక్క మరి పౌలు యొక్క బోధను విని 1 సంవత్సరం మటుకు అంటే దాంట్లో మరి యేసుక్రీస్తును అంగీకరించి ఆయన బోధన విని ఆయన యొక్క సంఘముగా వాళ్ళు చేర్చబడి ఆ బోధలో నిలిచి ఉన్నవారు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క బోధలో నిలిచి ఉన్నవారు క్రైస్తవులు అనబడినారు మొట్టమొదటిగా. కాబట్టి ఈ క్రైస్తవులకు ఉన్నటువంటి ఉండవలసిన ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం పలు చోట్ల మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాము 6వ వచనంలో ఏమంటున్నాడు? 6వ వచనంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు నీ నామను ప్రత్యక్షపరిచితిని. కాబట్టి లోకములో నుండి నాకు అనుగ్రహించబడిన వారు లోకములో ఉన్నటువంటి వారే, అయితే నా కొరకై అనుగ్రహించబడిన వారు. కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరైతే యేసుక్రీస్తు యొక్క బోధను, అపోస్తలుల యొక్క బోధన విని దాని ప్రకారం సంఘంలో నిలిచి ఉంటున్నారో వారు క్రైస్తవులను మొదట చూసినాం. రెండవదిగా ఇక్కడ చూసే కార్యం ఏంటంటే ఎవరైతే లోకంలో నుంచి మరి ఇవ్వబడి ఉంటున్నారో, యేసు ప్రభుకు ఇవ్వబడి ఉంటున్నారో, అందుకొరకు ఇక్కడ ఏమంటే నాకు ఇవ్వబడినట్టు వారు అంటారు అన్నమాట కదా. నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచేది, వారు నీ వారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. కాబట్టి ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? లోకములో నుంచి మరి ఇవ్వబడినట్టు వారు, లోకములో నుంచి బయటకు వచ్చినట్టు వారు, అదే సమయంలో ఆయన వాక్యాన్ని గైకునేట్టు వారు. కాబట్టి మేము చూస్తున్నాం, మనము నేను చదివాం కదా, ఈ యొక్క ప్రవచన వాక్యము చదివేవాడు, వినేవాడు, వాటి ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు అని. కాబట్టి ఎవరెవరైతే అటువంటి యొక్క ధన్యతను పొందినారో అటువంటి వారిని నీవు నాకు అనుగ్రహించినావు అంటున్నాడు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చేతనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. కాబట్టి వారు వాక్యం ఎట్లా అంగీకరించినారు? ఎవరెవరైతే ఈ దేవుడే యేసుక్రీస్తును మధ్యలోని పంపింటున్నాడు రక్షకుడుగా అని నమ్మినవారు. కాబట్టి లోకములో నుంచి మన కొరకై క్రీస్తు కొరకై అప్పగించబడిన వారు. మూడవదిగా మనం చూస్తున్నాము
అది గలతీలకు రాసిన పత్రికలు చూసినట్లయితే గలతీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అని చెప్తూ, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక రెండవదిగా ఎవరుంటున్నారంటే, మన పాపముల నిమిత్తం విమోచించబడిన వారు. కాబట్టి ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి విమోచించబడిన వారు క్రైస్తవులు. ఎందుకొరకు మన పాపం నిమిత్తమై తను తాను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి పాపం నుంచి విడుదల పొందినవారు. అదే మరి చూసినట్లయితే 3వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మరి ఏమంటున్నాడు ఇక్కడ, క్రీస్తు మన కోసరము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనం విమోచించను. కాబట్టి విమోచించబడిన వారు, శాపం నుండి విమోచించబడిన వారు, పాపం నుండి విమోచించబడిన వారు, క్రీస్తు ద్వారా విమోచించబడిన వారు వీరు క్రైస్తవులు. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతున్నారు. ఎట్లాగా క్రీస్తు మనల్ని విడుదల చేశాడు. మరాను మీద వేడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అయినప్పుడు కూడాను క్రీస్తు మన కొరకై శాపం నుండి విమోచన మనకు అనుగ్రహించను. కాబట్టి అటువంటి మరి శాపం నుంచి విమోచన మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి విమోచించబడిన వారిని క్రైస్తవులు అని అంటారన్నమాట. అట్లాగే మనం చూస్తుంటాము. 4వదిగా మనం గమనించినట్లయితే 4వదిగా మరి అదే గలతీయులకు 6వ అధ్యాయము, గలతీయులకు 6వ అధ్యాయంలో ఏ రాస్తున్నాడు ఇక్కడ, 14వ వచనము నుంచి చదువుతాను. 14వ వచనం నుంచి, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువేందు తప్ప మరి దేని యందు నేను హర్షించుట నాకు దూరమవునుగాక. దానివల్ల లోకమునకు నేనును సిలువ వేయబడి ఉంటున్నాము. క్రూసిఫైడ్ ఫర్ ద క్రైస్ట్. కాబట్టి లోకమునకు సిలువ వేయబడిన వారు. 3వదిగా మనం గమనించినట్లయితే లోకమునకు సిలువ వేయబడిన వారు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ 4వ అంశం మనం చూసేది లోకమునకు సిలువ వేయబడిన వారు, లోకంలో నుంచి విమోచించబడిన వారు, తర్వాత ఇప్పుడు లోకమునకు సిలువ వేయబడిన వారు. అంటే అర్థం ఏంటి చూడండి, ఏమంటున్నాడంటే మరి దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉంటున్నాను అంటూ కొత్త సృష్టి పొందుటయే కానీ మరి చూసినట్లయితే అదేవిధంగా యేసు యొక్క ముద్రలు నా శరీరముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమపడు. కాబట్టి ఆ విధంగా లోకములో నుంచి మనము ఎట్లాగా క్రూసిఫైడ్ ఫర్ క్రైస్ట్, ఆయన కొరకై సిలువ వేయబడి వారముగా, ఆయన యొక్క ముద్రలను మనం మోసేవారముగా, ఆయన యొక్క గాయముల యొక్క ముద్రలను మనం మోసేవాళ్ళముగా. అంటే అర్థం ఏంటి, ఆయన కొరకై మనం కూడా శ్రమ పడవలసిన వారముగా. అందుకొరకే యేసు ప్రభువు చెప్పినాడు, ఒకడు నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను పరిత్యజించుకొని తన సిలువనెత్తి నన్ను వెంబడించుకోవాలంటున్నాడు. కాబట్టి అటువంటి వారు క్రైస్తవులు. అర్థమైందా? క్రైస్తవులు అంటే మరి ఇటువంటి యొక్క గుణలక్షణాలు కలిగిన వారుగా ఉంటున్నారు. అట్లాగే మనం 5వదిగా గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు చూడండి. 16వ వచనం, 17వ అధ్యాయము 16వ వచనము, 16వ వచనం ఏమంటున్నాడంటే, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. కాబట్టి లోక సంబంధులు కానివారు అంటే లోకము నుండి దుష్టత్వమును వెంబడింపని వారు. లోకములు ఏముందంటాడు, లోకములో ఉండేదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. ఈ కారణం నుంచి వదిలిపెట్టబడిన వారు, ఈ కారణం నుంచి సంబంధం లేని వారు, ఈ కారణం నుంచి ప్రత్యేకించబడిన వారు అనేటువంటి కార్యం. కాబట్టి నేను లోక సంబంధిని కాను. కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరు? లోక సంబంధులు గారు, లోకం వారిలో ఉండకూడదు. అయితే ఏముండాలంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే, సత్యమందు వారిని నేను ప్రతిష్ఠ చేస్తున్నాను, నీ వాక్యమే సత్యం. కాబట్టి లోకం ఉండదు, కానీ ఏముంటుంది, నీ వాక్యం అనే సత్యం వారిలో ఉంటుంది. ఇటువంటి వారు క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులు అంటే లోకములో నుండి ప్రత్యేకపరచబడిన వారు.
అంటే లోకానికి సంబంధించిన వారు కారు. అయితే మరి సత్యమునందు ప్రతిష్ఠిత చేయబడిన వారు కాబట్టి మరి ఇక్కడ చూస్తున్నాము, నీవు నన్ను లోకమును పంపిన ప్రకారం నేను వారి లోకములోనే పంపితిని. వారు లోకములోనే ఉంటున్నారు, అయితే లోకం నుంచి ప్రత్యేకం ఉండాలి. లోకములో ఉంటున్నారు, లోకములో నుంచి ప్రత్యేకం ఉండాలి. లోకములో ఉంటున్నారు, లోకాశలు, లోకడంబము, లోక కార్యముల నుంచి ప్రత్యేకంగా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒక ఉదాహరణగా ఏం చెప్తారు, మరి ఒక చేప అనేటువంటిది సముద్రంలో ఉంటుంది కానీ సముద్రపు నీళ్ళలో ఉప్పు ఉంటుంది. చేప సముద్రంలో ఉంటుంది కానీ అయితే ఉప్పు చేపలో ఉండదు. అట్లాగా మనం అట్లా ఉండాలన్నమాట. లోకంలో మన చుట్టూ మరి లోకం ఉంటుంది, అనేక ఆశలు ఉంటున్నవి. అయితే మనము లేక క్రైస్తవులు అనబడిన వారు వాటి నుంచి దూరంగా ఉండవలసిన వారు ఉంటున్నారు అనేటువంటిది 5వదిగా మనం. 6వదిగా మనం చూస్తున్నాము. 6వదిగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించే మాట ఏంటంటే 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించి. పరదేశులు యాత్రికులు కదా. కాబట్టి మనం ఈ లోకములో స్థిరమైనటువంటి నివాసము కలిగిన వారము కామని ఎరగవలసిన వారు ఉంటున్నాం. అందుకొరకు ఏమంటాడు, పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరమును విసర్జించి అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆయా విషయముల్లో మీరు మీ సత్క్రియలను చూచివారు దేవుని మహిమపరచినట్లు. కాబట్టి ఇతరులు మనలో ఉండే సత్క్రియ చూచి, అంటే వీరు పరలోక సంబంధంకు చెందినవారు, ఈ లోకము శాశ్వతమైంది కాదు అనేటువంటిది వారి జీవితాల్లో ఎరిగిన వారు ఉంటున్నారు అనేటువంటి కార్యం. అంటే మన యొక్క చూసినట్లయితే పౌరత్వము పరలోక సంబంధమైనటువంటిది. అందుకొరకే ఏప్రిల్కి రాసిన పత్రికలో కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 13వ వచనంలో ఏమంటాడు, ఇక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతూ వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నాము అని జీవించినారు. పరదేశము కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరు? ఏదో మరి ఈ లోకంలో ఉండేవారు సమకూర్చుకున్నట్లు మరి కావలసినంత దానికంటే అధికంగా అన్ని రకాలుగా అన్యాయంగా అక్రమంగా సంపాదించుకునే ఆస్తి డబ్బులు అన్నీ ఏమో ఇక్కడే మనము 100 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు ఎప్పుడు ఇక్కడే ఉంటాం అన్నట్లు. అది వంటిది కాదు. క్రైస్తవులకి ఏముంది? ఇది స్థిరమైనట్టు నివాసం కాదు. కాబట్టి ఎట్లా ఉండాలా? తినట్టుకు ఆహారం, ధరించుకుంటూ వస్త్రములు కలిగిన వారమై ఎట్లా ఉంటే సంతుష్టికరమైనట్టు దైవభక్తి కలిగిన వారు ఉండాలంటాడు. అప్పుడే మనం ఏమవుతాం? ఈ లోకమునకు చెందినవారం కాదు. మన యొక్క పౌరత్వం ఎక్కడున్నది? పరలోకంలో ఉంటుంది. అక్కడ నుండి క్రీస్తు యేసుని మన ప్రభు మన కొరకు రానయ్యున్నాడు. కాబట్టి ఆ యొక్క రాకడ కొరకే మనం సిద్ధపరచబడిన వాళ్ళు ఉంటున్నాం. ఎందుకంటే మరి మనం ఈ లోకం విడిచిపోయినప్పటికి కూడాను, లేక ఆయన వచ్చినా కూడాను మనం దీన్నంతా కూడా విడిచిపెట్టవలసి అనుకుంటున్నాం. అంతే కదా. ఎంత సంపాదించినా సర్వలోకమును సంపాదించి ఒకడు తన ఆత్మను పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? కాబట్టి ఇటువంటి ఒక ఉద్దేశము, ఇటువంటి ఒక అనుభవం, ఇటువంటి ఒక ఆత్మ జ్ఞానం మనం కలిగిన వారంగా ఉండాలి. మనం ఏంటయ్యా మన జీవితము? మరి ఏంటి మన జీవితము? బైబిల్ ప్రకారం ఎంతో మరి క్లుప్తమైనదిగా ఉంటుంది. ఏమంటే అది బెత్తెడంత అంటాడు. బెత్తెడంత అంటుంది అంట. కాబట్టి మన జీవితం గురించి అనేక కార్యాలు చెప్తారు. కాబట్టి మనకు స్థిరమైనటువంటి నిత్య నివాసం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఆయనతో కూడా మనం ఉంటాము అనేటువంటిది. కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరు? ఆ యొక్క నిత్యమైనటువంటి నివాసం కొరకై ఈ లోకంలో యాత్రికులము పరదేశులము అని ఎంచుకునేవారు ఉండాలి మనం. తర్వాత మరి అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 17వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, రైట్, వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. లోకము చేత ద్వేషించబడేవారు క్రైస్తవులు. సాధారణంగా లోకము క్రైస్తవులను అంగీకరించదు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పినాడు, నన్నే వారు అంగీకరించలేదు, నన్నే తృణీకరించి ద్వేషించి దూషించినారు. కాబట్టి మీరంతా నన్ను నమ్ముకున్నట్టే మీరు అటువంటి దూషణ, అటువంటి శ్రమ, అటువంటి తృణీకారం ఉంటుంది. కాబట్టే మీరు లోకం చేత ద్వేషించబడతారు అంటాడు. కాబట్టి లోకం చేత ద్వేషించబడేవారు క్రైస్తవులు.
ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, క్రైస్తవులు అంటే ఏంటి అనేటువంటి కార్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనకు వివరించే కార్యం చూస్తాం. ద్వేషించబడేవారు. అందుకొరకు ఏమంటాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడు? మీరు నా నామమునిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. చూసా, మీకేదో కలిగినట్లు ఆశ్చర్యపడకుడి, మీరు ద్వేషించబడే వాళ్ళు ఉంటారు అంటున్నాడు. ఎందుకంటే మరి నన్నే వారు ద్వేషించుంటున్నారు కాబట్టి మరి మిమ్మల్ని ద్వేషించేదని ఒక లెక్కన. అందుకొరకు ఏమంటాడు? మీరు ద్వేషించబడతారు కాబట్టి అంతవరకు సహించువాడు ధన్యుడు అంటాడు. కాబట్టి ఆ ద్వేషాన్ని మనం సహించే వాళ్ళం ఉండాలి కదా. అందుకొరకే ఏదో మీకు జరిగినట్లు మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ద్వేషించబడటం అనేటువంటిది మొదటి నుంచి కలిగింది, యేసు ప్రభువునే ద్వేషించుంటున్నారు. అందుకొరకు ఏమంటాడంటే 3వ అధ్యాయం 13వ వచనంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 13, సహోదరులారా లోకమేమును ద్వేషించినట్ల ఆశ్చర్యపడకుడి. కాబట్టి ఆశ్చర్యపడకూడదు. కారణం ఏంటంటే అది ఆయన్ను కూడా ద్వేషించింది, దేవుని మార్గాన్ని ద్వేషించింది, దేవుని కుమారుని ద్వేషించింది, దేవుని మార్గాన్ని సత్యాన్ని ద్వేషించినది కాబట్టి ఇది లోకం. అప్పుడు ఇప్పుడు ఒకటే. కాబట్టి మనం యేసుక్రీస్తు పిల్లలమంటే అందరూ ద్వేషిస్తారు. కొన్ని చోట్లకు మనకు మరి ప్రవేశమే ఉండదు. అయినప్పటికీ కూడా మనం ఎట్లా కూడా సహించినవాడు, అంతవరకు సహించినవారు. కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరు? మరి లోకము ద్వారా ఎందుకు లోకం ద్వేషిస్తుంది అంటే లోకము నుండి ఆచారాలకు మన ఆచారాలకు విరుద్ధంగా ఉంటుంది. లోకంలో దుష్టత్వము దుర్మార్గము ఇవన్నీ కూడా మంచి అంటారు. మరి మనము దుష్టత్వము దుర్మార్గము కార్యములని విసర్జించాలని మనం చెబుతాం. కాబట్టి లోకంలో ఉండేటువంటి ఒక బోధ అది మరి అపవాది బోధ. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు బోధన మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి లోకం మనను ద్వేషిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసే కార్యం ఏంటంటే మరి అంత్యోకయలో ఉన్నటువంటి మరి మొట్టమొదటి విశ్వాసులైన వారికి ఏం చెప్పండి, క్రైస్తవులు అని చెప్పండి. ఈ క్రైస్తవుల యొక్క గుణలక్షణాల్లో మనం చూసేది ఏంటంటే మొట్టమొదటిగా ఆయన యొక్క వాక్యాన్ని కదా. మరి లోకంలో నుంచి మనం ఆయనలో ప్రవేశించున్నాం, లేక ఆయనకు అప్పగించబడి ఉంటున్నాం లోకంలో నుంచి. అందుకొరకు ఏమంటే దోస్ వర్ గివన్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, లోకములో నుంచి మనం ఆయనలో చేర్చుకోండి. రెండవదిగా మనం మరి అపరాధము నుండి పాపం నుండి విమోచించబడిన వారు ఉంటున్నాం. మూడవదిగా మరి చూసినట్లయితే మనము లోకము కొరకై మరి సులువు ఉన్న వారం ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. అట్లాగే చూసినట్లయితే మనం ఈ లోకములకు యాత్రికులము పరదేశులకు ఉంటాము. మరి ఆఖరిగా మనం ఈ లోకంలో మరి ఇట్లాగా శ్రమను అనుభవించవలసిన వారు ఉంటున్నాము. మనల్ని ద్వేషించేవారుగా ఉంటున్నారు. లోకం మనల్ని ద్వేషిస్తున్నది. కాబట్టి ఇవన్నీ నిజమైన క్రైస్తవుల యొక్క గుణలక్షణాలండి. కాబట్టి మరి క్రైస్తవునిగా నువ్వు జీవించాలంటే ఈ కార్యములన్నీ కూడా నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి ఏమంటున్నాడు, ఏ విధంగా మీరు అలసట చెందవద్దు, మీరు ఎట్లా ఉండాలా, సహించుడి అంటాడు. సహించినవాడు జయించినవాడు ఉంటున్నాడు. జయించిన వాడిని నా యొక్క రాజ్యములో నా సింహాసనకు వారసులుగా చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ విధంగా మరి క్రైస్తవులుగా జీవించే మనము ఈ గుణలక్షణాలు మరి వెంబడిస్తూ ఆ విధంగా ఆయన కొరకై, ఆయన నామ కొరకై మరి ద్వేషాన్ని మరి త్యాగాన్ని అన్నీ కూడా సహిస్తూ మరి ఈ లోకంలో జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.